నమస్తే అందరికీ, నేను మీ సాయి. హైదరాబాద్ పాడ్కాస్ట్ మీ అందరికీ స్వాగతం. మొన్న జరిగిన అర్జెంటీనా వర్సెస్ స్పెయిన్ మ్యాచ్లో మీ అందరికీ తెలిసిన విషయమే, అర్జెంటీనా ఓడిపోయింది. స్పెయిన్ వాన్ బై వన్ గోల్. సో అందరికీ ఈ టాపిక్ పైనే ఫోకస్ ఉంది. బట్ మనకు తెలియకుండా మన ఇండియన్ సాకర్ టీం కూడా హెల్సింకి అండ్ గోతియా కప్లో దే డిడ్ అ బెస్ట్ జాబ్. అరౌండ్ క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్లో 11 goals 9 goals లీడింగ్తో దే వాన్. అండ్ కమింగ్ టు హూ మెయింటైన్ దిస్, ఎవరు ఈ మినర్వా క్లబ్ అనే అసోసియేషన్ని రన్ చేసింది ఎవరు, హూ ఇస్ ద పర్సన్ బిహైండ్ ఇట్, అండ్ దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు తెలియాల్సింది రంజిత్ బజాజ్ గారి గురించి. రంజిత్ బజాజ్ గారు హీ ఫండెడ్ హిజ్ ఓన్ మినర్వా క్లబ్. అరౌండ్ 59 lakhs ఆఫ్ లోన్ తీసుకొని మినర్వా క్లబ్ లాసెస్లో ఉన్నప్పుడు రన్ చేసుకుంటూ వచ్చి, అండ్ 2 CR వరకు ఆ డెట్స్ పెరిగినా కానీ హీ వాజ్ రన్నింగ్ హిజ్ ఓన్ క్లబ్. తన ఓన్ ఫండింగ్తోనే క్లబ్ని రన్ చేస్తూ అండ్ లోన్స్ తీసుకొని, అండ్ ఎటువంటి ప్రాపర్ గవర్నమెంట్ సపోర్ట్ లేదు, మీడియా సపోర్ట్ లేదు, వ్యూస్ లేవు, అండ్ ఎటువంటి స్పాన్సర్షిప్ లేదు. ఇలాంటివి ఏవి లేకుండానే హీ రన్ హిజ్ ఓన్ క్లబ్. కమింగ్ టు అండర్ 15 ఏజ్ గ్రూప్ చెందిన వాళ్ళే దే ఆర్ లీడింగ్ ఇన్ గోతియా అండ్ మినర్వా క్లబ్. ఇదే మేనేజర్, ఇదే రంజిత్ బజాజ్ ఒకవేళ సీనియర్ ఫుట్బాల్ క్లబ్ టీమ్కి మేనేజర్ అవుతే వీ కెన్ గో ఎనీవేర్, స్కైస్ ద లిమిట్. అక్కడికి వెళ్తుంటే మాత్రం వీ కెన్ అచీవ్ వండర్స్. సో మెస్సీ లాస్ట్ ఇయర్ ఉప్పల్కి మన ఇండియాకి వచ్చిండు. అప్పుడు అరౌండ్ ఆర్గనైజర్స్ 150 CR ఓన్లీ మెస్సీ వేవ్ చేయడానికే పే చేసినారు. అదే 150 CR ఒకవేళ మన ఇండియన్ ఫుట్బాల్ క్లబ్కి మాత్రం స్పెండ్ చేస్తుంటే, రంజిత్ బజాజ్ గారు చెప్పిన ప్రకారం హీ సెడ్ దట్ అదే 150 CR అతనికి కనుక వచ్చినుంటే he would easily make around 10 to 12 Messis per every category, like under 15, senior national, and also master football club. ఇట్లా ప్రతి ఏజ్ గ్రూప్కి కూడా అరౌండ్ 30 మెస్సీస్ని నేను ప్రిపేర్ చేస్తా ఇఫ్ ఐ గెట్ అరౌండ్ 150 CR ఫండింగ్. సో మన ఇండియన్ ప్లేయర్స్ గురించి మనం ఆలోచిస్తాం. ఇండియన్ ప్లేయర్స్ అనగానే ఖచ్చితంగా మనకు గుర్తుకొచ్చేది క్రికెటర్స్ గురించి మాత్రమే. హాకీ ప్లేయర్స్ గురించి ఆలోచించాం, అండ్ ఫుట్బాల్ ప్లేయర్స్ గురించి ఆలోచించాం, కరాటే, ఇట్లాంటి మార్షల్ ఆర్ట్స్కి సంబంధించిన ఎంతోమంది ఉన్నారు. వి నెవర్ థింక్ ఆఫ్ దెమ్. మనకి ఎంతసేపటికి క్రికెట్ గురించే ఆలోచించడం మాత్రమే ఉంది. ఇక్కడ నోట్ చేసి నన్ను తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే క్రికెట్ లిటరల్లీ ఈటింగ్ అదర్ స్పోర్ట్స్. మనం అది గుర్తుపెట్టుకోవాలి. మనం అరౌండ్ ఒక 1 lakh మెంబర్స్ క్రికెట్ చూస్తుంటే దాంట్లో ఒక 10% అదర్ స్పోర్ట్స్ చూసినా కానీ వ్యూవర్షిప్ పెరుగుతుంది, స్పాన్సర్షిప్ వస్తుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది. వీ కెన్ డూ వండర్స్ వెన్ వ్యూవర్షిప్ అండ్ అదర్ స్పాన్సర్స్ కమ్ టు సపోర్ట్ అదర్ స్పోర్ట్స్. మన ఇండియాలో టాలెంట్కి తక్కువ లేదు. వీ ఆర్ జస్ట్ ల్యాకింగ్ విత్ వన్ స్పోర్ట్. మనం ఆ వన్ స్పోర్ట్ని సపోర్ట్ చేయడంలోనే మనం ఎంతసేపటికి ఫోకస్ చేసుకుంటూ వస్తున్నాం. క్రికెటే అన్నీ కాదు, క్రికెట్తో పాటు దెర్ ఆర్ అదర్ స్పోర్ట్స్. మనం ఈక్వల్గా వాటిని చూడాలి, వ్యూవర్షిప్ ఇవ్వాలి దానికి. అండ్ మనం చూస్తేనే ఫండింగ్ వస్తుంది, మనం చూస్తేనే స్పాన్సర్షిప్ వస్తుంది, మనం చూస్తేనే ఆ స్పోర్ట్స్ టీమ్కి ఖచ్చితంగా ఒక బెటర్ వ్యూవర్షిప్తో, బెటర్ స్పాన్సర్షిప్తో స్పోర్ట్స్ అనేవి ముందుకు రాగలుగుతాయి. అండ్ ఇట్స్ అప్ టు అస్. మనం క్రికెట్ చూడొద్దని నేను చెప్పట్లేదు, క్రికెట్తో పాటు అదర్ స్పోర్ట్స్ కూడా చూస్తే డెఫినెట్లీ వ్యూవర్షిప్ అండ్ స్పాన్సర్షిప్ పెరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్పోర్ట్స్ కెన్ గో ఎనీవేర్, స్కైస్ ద లిమిట్.